నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారే మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునను. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగునను. ఎవడైనను చక్కని మాటలచేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. యేసు తండ్రి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొనును. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి యున్నాడు. మనము సంతోషభరితులమైతిమి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసెదను. ఇది మనుష్యులకు అసాధ్యమేగాని దేవునికి సమస్తమును సాధ్యమే. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నా ప్రియమైన బిడ్డ, విరిగిన హృదయముగల వారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సుగల వారిని ఆయన రక్షించును. బిడ్డా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము. వివేకముగల నా బోధకు చెవియొగ్గుము. ధైర్యము తెచ్చుకుని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుడు చెప్పిన ఏ మాటయేనను నిరర్ధకము కానేరదు. నదివలె సమాధానమును పారజేయుదును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడువచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను యెహోవా చేయును. నీతి యథార్థమైన భక్తియుగలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన మీరు ధన్యులు. ఏదియు మీకెంతమాత్రమును హానిచేయదు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసులము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. నేను నీకు బహు ఘనత కలుగజేసెదను. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. దోహకపడువారు ధన్యులు. వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు. వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తిపరచబడుదురు. కనికరముగలవారు ధన్యులు. వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధగలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.